వీసీ న్యూస్కి స్వాగతం. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇప్పుడు మనం వచ్చి ఉన్నాం. చందనోత్సవం కార్యక్రమానికి మరి ఏర్పాట్లు పరిశీలిస్తే ఈ యొక్క చందనోత్సవం కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే మాత్రం ఇంచుమించు పూర్తి అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఏర్పాట్లో భాగంగా ఈ చందనోత్సవానికి భక్తులు సంవత్సరానికి ఒకసారి ఈ చందనోత్సవానికి ప్రతి భక్తులు కూడా ఎప్పుడని చందనోత్సవం ఎప్పుడు వస్తుందని ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్న తరుణం ఇది. మరి చందనోత్సవానికి వేలాది మంది భక్తులు, లక్షల కొద్ది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ దేవస్థాన అధికారులు కూడా మరి ఈ చందనోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచక పూర్తి అవుతున్నాయి, ఇంచుమించు పూర్తి అయినట్టని చెప్పాలి. మరి ఈ యొక్క చందనోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులు కూడా వస్తున్నారని తెలిసింది. అలాగే మరి ముఖ్య అతిథులు ఎవరెవరు వస్తున్నారు, అలాగే ఈ కార్యక్రమానికి చందనోత్సవానికి ఎంతమంది భక్తులు ఇచ్చేస్తున్నారు, మరి అట్లా ఏర్పాట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మరి ఇక్కడ అధికారులు మనం ఏ విధంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. అది 1,50,000 వరకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా సామాన్య భక్తుల విషయంలో ఇక్కడ క్యూ కాంప్లెక్స్ని కొత్తగా ప్రసాదం స్కీమ్లో 3 ఫ్లోర్స్ అన్ని సౌకర్యాలతోటి క్యూ కాంప్లెక్స్ కూడా ప్రత్యేకంగా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు ఇప్పటికే కంప్లీట్ అయిపోయి విత్ టాయిలెట్ ఫెసిలిటీసు, అలాగే షేడ్ తోటి కంప్లీట్గా ఉన్నాము. అలాగే డ్రింకింగ్ వాటరు అన్ని రకాలైనటువంటి ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. మా గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, పసిపిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలు, అన్ని సౌకర్యాలతో క్యూ లైన్స్లో నిరంతరం మనం సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు పిలుచుకుని సిద్ధంగా ఉన్నాం. అలాగే టీమ్స్ కూడా ఫామ్ చేసుకున్నాం. అలాగే బయటికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా ఉచిత లడ్డూని మనం రెడీ ఉన్నాము. దాని మేరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే దాంతోపాటు స్వామివారి ప్రసాదం కదంబం, అలాగే దద్దోజనాన్ని కూడా నిరంతరం కూడా రేపు 30వ తేదీన కంప్లీట్గా మనం ఏర్పాటు చేస్తూ వారందరికీ అందించడానికి భక్తులందరికీ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే వీరు కాకుండా ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్ కింద పెట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీని, ల్యాండ్ ప్రొడక్షన్ డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు పెట్టి మనం ఎక్కడైతే పాయింట్ వైజ్గా వారికి కేటాయించి అటు వెళ్ళే భక్తులు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇవన్నీ కూడా అందించే ఏర్పాట్లు చేయడం సిద్ధంగా చేసుకున్నాము. అలాగే ఈ షేడ్స్ కానీ మన క్యూ లైన్స్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ గేట్లు, అలాగే లోపల క్యూ లైన్స్ ఏది ఖాళీ అయితే అది ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడం, అలాగే మెడికల్ వారితో సహకారం ఏమైనా ఇబ్బంది అవుతూ ఉన్నాము. సర్వీస్ లైన్స్ లోపలగా ఫ్రీగా వెళ్ళడానికి క్లియర్ కట్ డైరెక్షన్స్ మనం పాయింట్ వైజ్ పర్సన్స్ని ఇప్పటికే స్టాఫ్ డిప్యూట్ చేసాం. సాయంత్రానికి అందరూ కూడా అది నేను ఆర్జేసీగా కూడా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా స్టాఫ్ని అందరినీ కూడా ఇప్పటికే డిప్యూట్ చేసాం. సాయంత్రం రిపోర్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకి కలెక్టర్ గారు ఒక అన్ని డిపార్ట్మెంట్ తోటి ఒక కోఆర్డినేషన్ ఇక్కడ ట్రయల్ రన్ లాగా కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమై ఉన్నామండి. అలాగే ఇంకా మిగతా బస్సులకు సంబంధించి, ట్రాన్స్పోర్ట్ సంబంధించి భక్తులందరూ కూడా వారి వాహనాలని ఎక్కడైతే బస్ పాయింట్స్లో మనం పెట్టామో అక్కడే మనం వదిలేసి మనం ఆర్టీసీ బస్సులు దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి 45 ఆర్టీసీ బస్సులు, 40 మినీ బస్సులు, అలాగే విఐపీల కోసం మరొక 15 ఇన్నోవాలని, ఏసీ ఇన్నోవాలు కూడా ఏర్పాటు చేసాం. వాటిలో ప్రయాణించి పైన ఉన్నటువంటి అప్లైలో ఉన్నటువంటి ట్రాఫిక్కి అంటే మన పార్కింగ్ ఏరియా లిమిటెడ్గా ఉండడం వల్ల వారందరికీ ఇబ్బంది పడకుండా జరుగుతున్నాం. అలాగే ఈ సరఫరా చేసేటువంటి ఈ వాలంటీర్స్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్ క్యారియర్స్ని కూడా మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోలీసు వారితో మాట్లాడి ఆ వెహికల్స్ పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్యూటీ పాస్లు ఇప్పటికే మొదలుపెట్టాం. మార్నింగ్ సాయంత్రానికి పోస్ట్ పాస్ అంతా కూడా రెడీ చేయడం, డ్యూటీకి మేము కూడా రెడీ చేస్తాం. సార్, బస్ కింద నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చే వాళ్ళకి ఏదైనా ఫ్రీ బస్సులు ఉన్నాయా లేదంటే ఛార్జెస్ ఉన్నాయా సార్? అన్ని ఆర్టీసీ వారి దగ్గర బస్సులు తీసుకుని దేవస్థానం వారికి ఆర్టీసీ వారికి చెల్లించి బస్సులు ఎవరి దగ్గర కూడా ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచితంగా మనం ఈ ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. ఏసీ బస్సులు కూడా ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం. ఇన్నోవాలు వారికి కూడా అన్నీ కూడా ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం. ఈ ఎండను దృష్టిలో పెట్టుకుని ఏమైనా కింద చూడండి కాలు బాగా కాలుతుంటాయి, తర్వాత మంచి